జై గురుదత్త శ్రీ గురుదత్త. మానవత్వం మనిషి యొక్క ప్రాథమిక లక్షణం. అది లేకపోతే అసలు మనిషే కాదు. కానీ ఆ మానవత్వమే శృతి మించితే మనిషి రోడ్డున పడతాడనేది ప్రత్యక్ష నిదర్శనాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇది మనం చెప్పిన మాట కాదు, మనకి చరిత్ర చెప్తున్నటువంటి అక్షర సత్యం. అలాగే మన పురాణాలు కూడా ఈ విషయాన్నే చెప్తున్నాయి. శృతి మించిన మానవత్వాన్ని కలిగి ప్రజల మనస్సుల్లో హాస్య చక్రవర్తిగా సుస్థిర స్థానం పొందిన హాస్య నటులు పుణ్యమూర్తుల రాజుబాబు గారు. వీరు మహాకవి శ్రీశ్రీకి తోడల్లుడు అని అంటారు. రాజుబాబు గారు నరసాపురంలో 1938 అక్టోబర్ 20 పుణ్యమూర్తులు ఉమామహేశ్వరరావు రమణమ్మ దంపతులకి జన్మించారు. మండపేటలో పెరిగి రాజమండ్రిలో కళాకారుడిగా ఎదిగి మద్రాసు చేరి సినిమాల్లో హాస్యనటుడిగా స్థిరపడి అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని అలరించారు మన రాజుబాబు గారు. నిజానికి రాజుబాబు గారి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. ఇంటి పేరుని సార్థకం చేసుకున్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వారిలో మన రాజుబాబు గారు ఒకరని చెప్పుకోవచ్చు. ఆయన దాన ధర్మాలు ఎన్నో చేసేవారు. గుప్త దానాలు అయితే ఇంకా చెప్పుకోక్కర్లేదన్నమాట, అంతగా చేసేవారు. తాను ఆకలితో ఇబ్బంది పడినప్పుడు పట్టడన్నం పెట్టి ఆదుకున్న అందరినీ, ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుని ప్రతి వారికి కూడా ఆయన సహాయం చేశారు. 20 ఏళ్ల కాలంలో 589 సినిమాలు నటించిన రాజుబాబు గారు వరుసగా 13 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు పొంది రికార్డు సృష్టించారు. ఒకసారి నాటకంలో రాజుబాబు గారిని చూసిన గరికిపాటి రాజారావు గారు సినిమాల్లో చేరమని ఉత్సాహపరిచారు. దాంతో చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 మద్రాసు చేరుకున్నారు. పూట గడవటానికి కూడా కష్టంగా ఉన్నటువంటి రోజులు ఆ రోజులు. అయితే ఆయన పూట గడుపుకోవడానికి హాస్యనటుడు అడ్డాల నారాయణరావు గారి పిల్లలకి ప్రైవేట్ చెప్పేవారు. కొన్నాళ్ళ తర్వాత అడ్డాల నారాయణరావు గారు రాజుబాబు గారికి సమాజం సినిమాలో అవకాశం కల్పించారు. మొదటి సినిమా తర్వాత తండ్రులు కొడుకులు, కులగోత్రాలు, స్వర్ణగౌరి, మంచి మనిషి మొదలైన చిత్రాల్లో అవకాశాలు రాజుబాబు గారికి వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికం స్వీకరించారు మన రాజుబాబు గారు. మొదటి చిత్రం విడుదల తర్వాత వచ్చిన చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కుక్కపిల్ల దొరికిందా, 4 ఏళ్ల చావడి, అల్లూరు సీతారామరాజు మొదలైన నాటకాలు కూడా వేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్నవారు రాజుబాబు గారు అని మనం చెప్పొచ్చు. ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ గారి పారితోషికం 35,000 రూపాయలైతే రాజుబాబు గారి పారితోషికం 20,000 రూపాయలు నిర్ణయించారు నిర్మాత. దీంతో కోపం తెచ్చుకున్న రాజుబాబు గారు తనకు 35,000 రూపాయలు కావాల్సిందే అని పట్టుబట్టారు. ఎన్టీఆర్ హీరోనయ్యా, మీరు కమెడియన్ కదా అని నిర్మాత అన్నారట. అయితేనే హీరోనే కమెడియన్ గా చూపించు, సినిమా విడుదల చేయండి అని రాజుబాబు గారు సమాధానం చెప్పారట నిర్మాతకి. జగపతి పిక్చర్స్ బ్యానర్స్ పై అక్కినేని నాగేశ్వరరావు గారు, భానుమతి గారు, కృష్ణకుమారి గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కలయికతో 1965లో వచ్చిన అంతస్తుల సినిమాలో నటించిన రాజుబాబు గారు 1,300 రూపాయల పారితోషికం అందుకున్నారు అప్పట్లో. అదే రాజుబాబు గారి తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం అని కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలా చాలా ఉన్నాయని చెప్పొచ్చు. రాజుబాబు గారి కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో రోజులు లెక్క కాకుండా గంటల లెక్కన రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఒక గంట ఎన్టీఆర్ తో నటిస్తే మరో గంట ఏఎన్ఆర్ తో, కృష్ణ గారితో, శోభనబాబు గారితో సినిమాల్లో నటించిన రికార్డు సృష్టించారనే చెప్పుకోవచ్చు. డబ్బుకు పరపతికి కొదవలేదు. కుటుంబంతో గడపలేనంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేనంత బిజీగా మారిపోయారు మన రాజుబాబు గారు. ఒకప్పుడు మద్రాసులో పంపు నీళ్లు తాగి కాలం వెళ్లదీసిన రాజుబాబు గారు హాస్యనటుడిగా హీరోని మించిన పాపులారిటీ సంపాదించుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు. బహుశా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవారే హాస్యనటులుగా రాణిస్తారేమో అని అనిపిస్తూ ఉంటుంది. చార్లీ చాప్లిన్ మొదలుకొని రాజుబాబు గారు వరకు ఎంతో మంది హాస్యనటులు వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవారే కదా. జీవితం తొలినాళ్లలోని ఎన్నో కష్టాలు అనిపించిన రాజుబాబు గారు ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత కూడా కష్టాలు ఆయన్ని వేడలేదనే చెప్పాలి.
కష్టాలు తమ రూపాన్ని మార్చుకుని రాజబాబు గారిని వెంబడించాయి. అప్పట్లో ఒక రకమైన కష్టాలు అయితే డబ్బు వచ్చిన తర్వాత మరొక రకమైన కష్టాల్లో ఉన్నారు. తన ప్రతి పుట్టినరోజు నాడు కూడా రాజబాబు గారు ఒక తారను సత్కరించేవారు. ఈ సంప్రదాయం ప్రకారంగా అప్పట్లో పాతాళ భైరవిలో నటించినటువంటి అంజి పాత్రధారి బాలకృష్ణ గారితో ప్రారంభించారన్నమాట. సావిత్రి గారిని సత్కరించినప్పుడు ఆమె పరిస్థితి చూసి వేదికపైనే బోర్మని ఏడ్చేశారట మన రాజబాబు గారు. జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన జీవితం సమస్యలమయమే అయినప్పటికీ తాను మాత్రం కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. రాజమండ్రిలో పారిశుధ్య పనులు చేసేవారి దుస్థితి చూసి చెల్లించిపోయిన మన రాజబాబు గారు వారి కోసం ఏకంగా ఒక కాలనీయే కట్టించేశారు. అంతేకాక రాజమహేంద్రవరానికి సమీపంలో గల కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించారు. దాని పేరు కూడా ఆయన పేరు మీదే రాజబాబు జూనియర్ కళాశాలగా ఉంది. నిజానికి సినిమాలో రాజబాబు గారు ఉన్నారా లేదా అని చూసి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనుక్కునే పరిస్థితి అప్పట్లో ఉందంటే ఇది ఆశ్చర్యపోయే సంఘటన అనే చెప్పుకోవచ్చు. రాజబాబు గారు కనిపిస్తే ఆ సినిమాకు కాసులు రాలతాయని నిర్మాతలు నమ్మేవారు. తాత మనోడు, పిచ్చోడి పెళ్లి, తిరుపతి, మనిషిని రోడ్డు పడ్డాడు, ఎవరికి వారే ఏమోనా తీరే, తాత మనోడు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. మరోవైపు సంపాదించిందంతా మహానుభావుడు దానధర్మాలకే ఖర్చు పెట్టేశారు. ఆఖరి సమయంలో ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారని చాలా మంది చెప్పుకుంటారు. అది నిజం ఎంతో కూడా తెలియదు మనకి. చాలా సహాయం చేసేవారు. సహాయం చేస్తే అందులో కనీసం ఒక్కరైనా గాని మనస్ఫూర్తిగా మనం బాగుండాలని ఆశీర్వదిస్తే చాలు, నేను సహాయం చేసిన వాళ్ళలో ఒక్కరు ఆశీర్వదిస్తే చాలు, నా భవిష్యత్తు బాగుంటుందని నమ్మేటటువంటి సిద్ధాంతం గలవాడు రాజబాబు గారు. ఆయన కెరీర్లో తొలినాడులో నటించేటప్పుడే స్టూడియోలో పనిచేసే ఒక లైట్ బాయ్ కిందకి దిగి వచ్చి, సార్ రాజబాబు గారు, నా జీవితంలో ఎందరో నటీమణులు చూశాను, నేను గొప్పవారు అవుతారని చెప్పిన వారందరూ కూడా స్టార్స్ గా ఎదిగారండి, మీలో కూడా ప్రతిభ ఉందండి, కానీ మిమ్మల్ని ఎవరూ గుర్తించే రోజు వస్తుంది, మీరు ఏదో ఒకనాడు ఈ సినీ సామ్రాజ్యాన్ని ఏలతారు అని ఆశీర్వదించారు. అలాగే మీరు మంచి స్థితిలో ఉంటే నన్ను గుర్తుపెట్టుకోండి అన్నాడట లైట్ బాయ్. అయితే రాజబాబు గారు ఆ లైట్ బాయ్ ఆశీర్వదించినట్లే ఒక పెద్ద స్థాయికి ఎదిగిపోయారు. కానీ ఆయన్ను ఆనాడు ఆశీర్వదించిన లైట్ మ్యాన్ గురించి చాలా చోట్ల ప్రయత్నం చేశారట, ఆరా తీశారట, ఎక్కడా కూడా అతనికి కనిపించట్లా. అప్పట్లో ప్రతి స్టూడియోలోనూ కొన్ని వేల సంఖ్యలో శాశ్వతంగా పనిచేసే లైట్ బాయ్లు ఉండేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత తనను ఆశీర్వదించిన వ్యక్తి ఎవరో అన్నది రాజబాబు గారు గుర్తించలేకపోయారు కూడా. అలాగే ఆ వ్యక్తి కూడా తనను ఆశీర్వదించిన వ్యక్తిని నేనే అని కూడా రాజబాబు ముందుకు రాలేదు ఆయన కూడా. దాంతో అతను ఎక్కడున్నాడు అంటే తెలియదు, అసలు బతికున్నాడా లేదా అనేది కూడా తెలియదు. రాజబాబు గారికి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నారట, నన్ను ఆశీర్వదించాడు ఆ రోజు నా లైట్ బాయ్, ఖచ్చితంగా ఈ స్థాయిలోకి వచ్చాను. నాడు మద్రాసులో, హైదరాబాద్ లో ఉన్న స్టూడియోలో ఉన్న లైట్ మ్యాన్స్ అందరినీ ఒక్కో దీపావళి పండుగ రోజున ఒక్కో స్టూడియో ఎంచుకుని ఇందులో పనిచేసి అందరికీ బట్టలు పంచేవారట. కనీసం అందులో అయినా ఉండకపోతాడా ఆ లైట్ బాయ్ అనేది. అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. అన్ని స్టూడియోలో ఉన్న అందరు లైట్ బాయ్స్ కి దీపావళి రోజున ప్రత్యేక వంటలతో భోజనాలు, బట్టలు, ఇతర దానాలు చేసేవారు. అయితే సినిమాలో వచ్చిన మొదట్లో రాజబాబు గారిని ఆశీర్వదించిన లైట్ బాయ్ ఎక్కడైనా దొరుకుతాడని నమ్మకంతో చేసేవారు ఇదంతా కూడా. ఆ నమ్మకంతోనే ప్రతి ఏటా కూడా అందరికీ దానాలు చేసేవారు. రాజబాబు గారు మాత్రం చివరి నిమిషం దాకా ఆ లైట్ మ్యాన్ గురించి ఆలోచిస్తూనే ఉండేవారు. తన ఆశీర్వదించిన వ్యక్తి ఏనాడైనా కనపడబోతాడా అని ఆశతో ఉండేవారు. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది, ఒక్కసారి ఆశీర్వదిస్తేనే జీవితాంతం గుర్తు పెట్టుకునేటటువంటి మనస్తత్వం మహానుభావుడు రాజబాబు గారిదనే మనం చెప్పుకోవచ్చు. రాజబాబు గారు పెద్ద కొడుకు అవడంతో కుటుంబ భారం మోసేందుకు టీచర్ ట్రైనింగ్ తీసుకుని టీచర్ గా కూడా పనిచేశారు. ఆయన టీచర్ గా పనిచేస్తూ కూడా సినిమాపై ఉన్న ఆసక్తి ఏమాత్రం ఆయనకి తగ్గలేదు. అంత కొనిపోయి రాజబాబు గారు నాటకాలు కూడా వేసేవారు. ఆ నాటకాలు వేసే అనుభవంతోనే సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లారు. రాజబాబు గారికి మొదటగా సమాజం అనే సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. ముందు నుంచి స్వతహాగా ఒకరిని అనుకరించే లక్షణం రాజబాబు గారికి ఉండేది. అదే మిమిక్రీ కూడా రావడంతో అందరినీ నవ్విస్తూ తను కూడా నవ్వుతూ ఉండేవారు. ఇలా ఎన్నో సినిమాల్లో హాస్యనటుడిగా నటించి అందరినీ నవ్వించారు మహానుభావుడు. కమెడియన్ గా ఒక మంచి స్టేజ్ లో జీవితం సాగుతున్న సమయంలో బాబు అండ్ బాబు అనే సినిమా నిర్మాణ సంస్థను స్థాపించి ఎవరికి వారి యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు వంటి చిత్రాలు స్వయంగా నిర్మించి ఆర్థికంగా కుదేలేపారనే చెప్పుకోవచ్చు. రాజబాబు గారు ఘంటసాల మాస్టర్ పాటలు అంటే
ఎంత ఇష్టమో మహానుభావుడికి. మహాశివరాత్రి రోజున ఘంటసాల గారి వర్ధంతి అయిన రోజు ఫిబ్రవరి 11. ఆ రోజున మొత్తం ఘంటసాల మాస్టర్ పాటలే వింటూ ఉండేవారు. అదే రోజున రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాద్ లోని తెరిసా ఆసుపత్రిలో చేరారు. ఆ ఆసుపత్రిలోనే ఫిబ్రవరి 14, 1983లో తెలుగు సినీ అభిమానులను శోకసంద్రంలో ఉంచి స్వర్గస్థులయ్యారు. అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి పుణ్యమూర్తుల రాజబాబు గారిది. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమ కలిగిన లోటు ఎప్పటికీ ఎవరు వచ్చినా అది తీర్చలేరు. పుణ్యమూర్తుల రాజబాబు గారికి నివాళులర్పిస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.